కుర్చీ ఎందుకండి? ఏదో ఒకటి చేసి లేపరా తలుపులు. లేవేస్తాం, ఏ పాడు కట్టేస్తానండి. నేను మంచి డాక్టర్ గారు ఉన్నారండి, ఆయన తీసుకొస్తాను. లీ గారు అంట. ఏంటది? లీ. లీ? ఓన్లీ లీ? ఓన్లీ లీ. తొందరగా తెప్పించు. లీ గారు, డాక్టర్ గారు వస్తారా? వెళ్ళరా? ఆపరేషన్ థియేటర్లో అంటే పేషెంట్ కాలుకి వేయాల్సిన రాడ్ కనపడతలేదా? అయితే నేను చెప్పి సూర్యబాబు గారి దగ్గరికి వెళ్ళి 6 mm రాడ్ ఉంటుంది, ఎక్కేసేయండి. దీనికి కూడా నాకు ఫోన్ చేస్తారు ఏంటా? నేను చిన్న పని మీద బయటకు వచ్చినా, మీరు అప్పుడే నాకు ఫోన్ కట్ చేయకండి. డాక్టర్ గారు అండి, మా అయ్యగారు గత 3 రోజులు బట్టి లెగిత్తలేదండి కుర్చీలో కూర్చొని. ఏమైంది? మాకు తెలియట్లేదండి. నేను వచ్చాను, నేను చూసుకుంటాను. మీరు చూసుకోండి, లెగిస్తారా లేకపోతే పడుకోబెడతారు చూసుకోండి. తలుపులు. అయ్యగారు, ఈయన చెక్కింగ్ ఇన్స్పెక్టరా? జేబులు చెక్ చేస్తున్నాడు. మళ్ళీ పెట్టేయాలండి. ఏమైంది డాక్టర్ గారా? ఓ డాక్టర్ గారా ఉన్నారండి మా అయ్యగారు. ఓ డాక్టర్ గారా. డాక్టర్ గారండి, ఇప్పుడు దగ్గర పడలేదన్నా? గుండెగా ఏం చెప్తుంది అంటున్నాను. ఏం చెప్పిందన్నా? గుండెతో కూడా మాట్లాడతారా? అన్ని పాటలతో మాట్లాడతాం. అమ్మ బాబోయ్. మీ గుండెగా ఇక్కడ లేదు. మరి ఏ ఊళ్ళో ఉందా? ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చిందా? యా, అది మీకే తెలియదు. మీ డాక్టరా? నేనా డాక్టరా? ఈ గుండెగా ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పనా? చెప్పండి బాబా. అది చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. నేను మొత్తం అదంతా చూసి చేస్తాను, కంగారు పడకండి. ఇందాకే ఒరే తలుపులా. అయ్యగారు, నేను ఇందాకే అనుకున్నా, చెప్పండి అయ్యగారు. కాళ్ళు రాడ్డేమంటే 6 mm అయినప్పుడే అనుకున్నాను నేను. అయ్యగారు, ఎట్టంటే డాక్టర్ కాదని. మామూలుగా ఉండదు. ఏ రోడ్డు వేస్తాడో? ఏ రోడ్డు అయినా మీ మంచి గురిండే కదండి, నేను ఉన్నానుగా. మీకు ఏ రోడ్డు వేయాలన్నా? రే అయ్యగారు, నాకు చెప్పబెట్టకుండా ఎక్కడికి వెళ్ళారండి రాత్ర? అన్నీ చెక్ చేస్తున్నాడు రా. అలా చేస్తే ఇలాగ అయ్యింది. ఎన్నా నాకు జ్వరం ఏంటన్నా? కాదు డాక్టర్ గారా, ఇక్కడ నుంచి ఏదో డీజే సౌండ్స్ వస్తుందని అంటున్నాను. కంగారు పడకండి. మీరు లెగాలంటే కొన్ని ట్రీట్మెంట్ ఉంటాయి, అన్నీ చెయ్యాలి. రై ఏంటిది? నిలిచిపోతారు. నేను లేకపోతే నా చెయ్యి లేపుతుంది. ఒక్కోదా మొత్తం అవయవాలన్నీ స్ట్రక్ అయిపోయినాయి. ఒక్కోసారి లేపాలి. మొత్తం అన్నీ ఒకసారి లేపాలంటే అవ్వదు. ఒక రోజులో అవదండి ఇదా? ఒక రోజులో అవదమ్మా. రే సార్ చెప్పండి సార్. ఇలా అయ్యేలాగలేదు కానీ ఇన్ని భాగాల కింద ఎడదీసేప్పుడు లేదు. మనకి బాగా సింపుల్గా ఉంటుంది. తలుపులా బాగా అన్నాడురా. మనం ఇది చేస్తారు మీరు ఆగండి. ఎలాగైతేనే మీరు లెగిస్తారుగా. పర్లేదా? పవర్ ఇచ్చాను సార్. అయితే మనకి సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ సగం చేసి లేపుతాం, మళ్ళీ తర్వాత సగం తర్వాత లేపుతాం. డాక్టర్ గారు, తర్వాత ఎవరి గురించి చెప్తున్నారు మీరు?
అవయా నువ్వు కంగారు పడకో, నేను లేపుతాం కావాలి నీకు, కంగారు పడకో. అంతేనా? సరే అయితే చూడు, ఈ లోపల సగం చేద్దాం. ఏం చేస్తారు సగం? వాడగరా సగం చేద్దామయ్యా, ఇది లేపుతాం, ఈ పార్ట్ తర్వాత లేపుతాం. బాడీని సగం చేసి ఈ పార్ట్ ఒకసారి ఈ పార్ట్ ఒకసారి లేపి తర్వాత ఆపరేషన్ చేసి సెట్ చేసేస్తాం. వాడినంట అయ్యగారు సగం చేసి ఇంకో సగం చేస్తాడంట. ఇక నేనెందుకు? మీరు లెగుతారు కదండి, మనకు లెగిత్తమే కావాలండి. నన్ను బతికిద్దామని వచ్చాడా చంపేస్తాకు వచ్చాడా? మామూలుగా అందుకే తీసుకొచ్చామండి, కానీ మేము లేగుతాడుగా, మీరు కంగారు పడకండి. ఒరే తలుపులు, నువ్వు కూడా ఏదో ప్లానింగ్ లోనే ఉన్నావురా. అయ్యో మీ ముందు ఎలా ఉంటామండి అయ్యగారు? ఏం చేయమంటారు ఇప్పుడు? సరే అయితే ఓ పని చేద్దాం, ఒక పాలు ప్రకారంగా తీద్దాం, అప్పుడు మాకు కూడా కొద్దిగా తేలిక అవుతుంది, దాన్ని బట్టి బాగుంటుంది. కాదు చేస్తావా? మరి మిమ్మల్ని లేపాలంటే కొన్ని కొన్ని తీయవలసి వస్తాయి. ఒరే తలుపులు, అయ్యా డాక్టర్ మాట్లాడితే కాల్ తీసేస్తాను చేయి తీసేస్తాను అంటాడు. ఆయన ఏ తీనా మన మంచిగా తీస్తారండి, తీయించేసుకోండి ఈసారికి. ఈసారి నా మాట అండి అయ్యగారు. ఈసారి తింటే మళ్ళీ సారి కొంటాడు కదా బాబు. ఏం చేయమంటారు మరి చెప్పండి. మీరు తీసేమంటారా? ఇష్టమండి. తీసేమంటారా? కుర్చీలోంచి లెగాల. ఆ. నన్ను తీయండి బాబా, నా భాగాలు కాదు. మరి అలాగే అయితే అయ్యేలా లేదమ్మా, మరేం చేస్తారు మీరు? ఆకలి కింద చేస్తాం, మళ్ళీ సెట్ చేస్తాం. బాబు మీకు మీ వైద్యానికి ఒక దండం అండి, మీరు వెళ్ళిపోండి బాబు. ఒరే తలుపులు, అయ్యగారు నువ్వు పంపించరా బాబు అర్జెంట్గా. పంపించేస్తాను. నువ్వేట బ్రతికిచ్చేవాడు తీసుకెళ్ళమంటే చంపేవాడు తీసుకొస్తానంటారు నువ్వు. లేదండి, ఈసారి